సాగునీటి వనరుల లభ్యతను బట్టి ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు రబీ వరి నారుమళ్లను పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ప్రస్తుతం నారుమడి దశ నుంచి నాట్ల వరకు ఉంది. ఈ కాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు, పెరిగే చలి ప్రభావం పంటపై ఉండి పలు రకాల చీడపీడలు వచ్చే ఆస్కారమూ ఉంటుంది. కాబట్టి ముందుగా ఆరోగ్యకరమైన నారును పెంచుకోవటం ఎంతైనా అవసరం. ఇందుకోసం రైతులు తప్పనిసరిగా నారుమళ్ల పెంపకంలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న. ప్రస్తుతం రైతాంగం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నారు పోసుకునే దశ నుంచి కొన్ని ప్రదేశాల్లో నాటు వేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. నారు పోసుకునే సమయం కూడా మనం రైతులకి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు అని చెప్తా ఉన్నాం. కొంతమంది రైతులు కొద్దిగా నీటి వసతి ఉన్న రైతులు కొంచెం ఆలస్యంగానైనా నారు పోసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉండేసరికి నారు ఎదగడం లేదనేది కొంతవరకు మనం రైతుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటా ఉన్నాం. నారు ఎరుపు బారుతూ ఉంది, పెరగట్లేదు, ఆకుపచ్చ కావట్లేదు అని చెప్తూ ఉంటాం. దీనికి ఏంటంటే మనం తప్పనిసరిగా నారుమడి తయారీలో యూరియా వేసుకోవాలి. 1-1.5 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు మిరోటాప్ పొటాప్ వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి 2 సీజన్లకు ఒకసారి అంటే తప్పకుండా యాసంగి పంటకి నారుమడిలో కూడా 1/2 కేజీ అంతా జింక్ సల్ఫేట్ వేసుకుంటే మనకు జింకు ధాతు లోప లక్షణాలు కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చలి తీవ్రతతోటి నారు ఎదగకపోవడం అది గమనిస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే నారుమడులు ఎత్తులో వేసుకోవాలి. దానికి సాయంత్రం పూట పాలిథీన్ షీట్ లాంటివి లేదా మనం రైతులు పట్టాలు అంటారు చూడండి, ఆ పట్టాలు సాయంత్రం పూట కప్పేసి ఉదయం పూట తీసేయాలి. నీళ్లు కూడా ఈవినింగ్ నైట్లో ఉన్న నీళ్ళని ఉదయాన్నే నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుంటే కనుక నారు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. 10-12 రోజులప్పుడు కూడా కొద్దిగా 1 కిలోన్నర వరకు యూరియా వేసుకుంటే నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మీకు జింకు ధాతు లోపం నర్సరీలో కనబడ్డప్పుడు 2 గ్రాముల 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసుకుంటే జింకు ధాతు లోపం కూడా సవరించబడుతుంది. ప్రధాన పొలం తయారు చేసేటప్పుడు ఆఖరి దుక్కిలో తప్పకుండా యాసంగిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఎప్పుడైతే జింకు ధాతు లోపం ఎక్కువ అవుతుందో అప్పుడు ఎలాంటి రసాయనాలు వేసినా కానీ ఆ మొక్కలు తీసుకునే స్థాయిలో ఉండవు. కాబట్టి ముందుగా లోప లక్షణాన్ని గమనించి దాన్ని నివారించిన తర్వాతనే మిగతా రసాయనాలు కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ వేసుకుంటే మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారు తీసే సమయంలో మనకేంటంటే ముఖ్యంగా ఈ యాసంగిలో మనకు అగ్గి తెగులు, అదేవిధంగా మనకు స్టెంబోర్ అంటే ఊస తిరుగుడు అంటారు, మొగి పురుగు అంటాం, ఈ పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు నారు పీకే 1 వారం ముందు నారు అయితే మనం నాటు ప్రధాన పొలం తయారు చేసిన తర్వాత 1 వారం ముందుగా 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కనుక 1 ఎకరానికి సరిపడా నారుమడికి వేసుకుంటే తట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే నారుమడిలో మనకు అగ్గి తెగులను గమనించినట్లయితే ట్రైసైక్లజోల్ అనే పొడి మందుని 6 గ్రాములు 10 లీటర్ల నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగుల్ని కూడా నారు దశలో కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో నాటు వేసే ముందు తప్పనిసరిగా ఈ మనకు నారు యొక్క కొసలను తుంచేసి మనం నాశనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మొగి పురుగు అయితే ఏదైతే ఉందో లేత చిగురు అంటే ఆకు చివరిలో కనుక మనకు గుడ్లు పెడతా ఉంది. కాబట్టి ఈ గుడ్లను మనం తప్పకుండా నారు వేసే సమయంలో తప్పకుండా కొసలు తుంచేసి నాశనం చేయాల్సి ఉంటుంది. నాటేసిన తర్వాత 10-12 రోజుల దశప్పుడు మనం మళ్ళీ ఒకసారి గుళికలు అంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకుంటే మనం ఈ మొగి పురుగు నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా అగ్గి తెగులు యొక్క లక్షణాలు అంటే కండెం ఆకారంలో ఉంటుంది, దాంట్లో మధ్యలో కనుక మాడిపోయి రంధ్రం పడిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా మనకు ట్రైసైక్లోజల్ అనే పొడి మందు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎకరానికి 120 గ్రాములు కొట్టుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా మళ్ళీ కనుక ఉంటే ఇంకో మనకు మిడయూర్పు దశలో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఐసోప్రోథెలోన్ అనే మందు లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే అగ్గి తెగుల నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొంత రైతులు ఏంటంటే మనకు రసాయన మందులతోటి అంటే ఫర్టిలైజర్స్ యూరియాతో కానీ మిరోటాప్ పొటాస్తో కానీ వీటితో కలిపి మనకు ఈ పురుగు మందులను కలిపి వేస్తూ ఉంటారు గుళికలని. ఆ విధంగా చేయకుండా వేరువేరుగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు గుళికలు వేసేటప్పుడు కొద్దిగా నీళ్లు పెట్టుకోవాలి. 1 నుంచి 1.5 ఇంచుల నీళ్లు పెట్టుకుని ఆ గుళికల యొక్క ఆ విష పదార్థం అంతా లోపలనే భూమిలో ఇంకిపోయే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ నత్రజని ఎరువులు కానీ ఏదైనా ఎరువులు వేసేటప్పుడు బురద పదన ఉంటే కనుక ఆ యొక్క ఫర్టిలైజర్ సమర్థవంతంగా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అందుకని రైతులు తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో క్రిమి రసాయన మందులు వాడకుండా వేరువేరుగా వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నారుమడిలో కనుక ఏదైనా కలుపు కనపడినదైతే మన క్లించర్ అనే మందు ఉంటుంది. ఆ మందు కనుక 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే ఏదైతే ఓడిపిల్లి లాంటి ఊదా లాంటివి కలుపులు కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రధాన పొలంలో కూడా
నాటేసిన తర్వాత 3 నుంచి 5 రోజులప్పుడు మనకు లోండాక్స్ అనే మందు ఉంటుంది. అది ఎకరానికి 4 కిలోల చొప్పున 25 కిలోల ఇసుకలో కలుపుకొని పలచగా నీళ్లు పెట్టి చల్లుకుంటున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో 15-20 రోజులప్పుడు కూడా ఎలాంటి కలుపు వెడల్పాటి ఆకులు కానీ గడ్డి జాతి మొక్కలు కానీ కలుపుగా కనిపించినట్లయితే 800 నుంచి 900 మిల్లీలీటర్లు వివాయా అనే మందు దొరుకుతూ ఉంటుంది. ఫినాక్జులం ప్లస్ సైలోపాబ్యుటైల్ అనే రసాయనము కలుపులు ఎప్పుడైతే 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం ఈ ప్రధాన పొలంలో నీళ్లు తీసేసి పిచికారీ చేసుకుంటే కనుక గడ్డి జాతి మొక్కలు వెడల్పాటి జాతి మొక్కలు కూడా నశించే అవకాశం ఉంటుంది.